గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, జవహర్ నగర్లో చాలా దారుణమైనటువంటి ఘటన. ప్రియుడితో కలిసి కన్న కూతురు తల్లిని చంపేసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది. చాలా అమానుషమైనటువంటి ఘటన. అంటే ఏంటి అసలు దీని వెనకాల ఏం జరిగి ఉంటుంది? మానవ విలువలు ఏమైపోతున్నాయి? మనిషి అనేవాడు కనుమరుగవుతున్నాడా అనిపిస్తుంటుంది ఇట్లాంటి కొన్ని సంఘటనలు చూస్తే. అయితే మనం నిజానికి అంత పెద్ద మాటలు మాట్లాడుకోకూడదేమో. ఎందుకంటే ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో వాళ్ళ వయసు చాలా చిన్నది. ఒక తల్లి, ఆమె పనులు చేసుకుంటూ ఉంటుంది. తండ్రి 2 బిడ్డలు కాని తర్వాత ఎటో పోయాడు. ఆ తల్లి పాపం 2 బిడ్డల్ని కష్టపడి పెంచుతూ ఉంది. సరే, పెద్దమ్మాయి లవ్ మ్యారేజ్ చేసేసుకుని వెళ్ళిపోయింది, తల్లికి దూరంగా ఉంటుంది. చిన్నమ్మాయి ఇంట్లో ఉంటుంది. 10th క్లాస్ అయిపోయింది, చదువు ఆపేసినట్టుంది. జస్ట్ 17 ఏళ్ళ అమ్మాయికి. ఆ అమ్మాయికి ఒక వేరే రాష్ట్రానికి సంబంధించి, బీహార్ అనుకుంటా, ఒక డ్రైవర్ తోటి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, వాళ్ళ అమ్మ పనికి వెళ్ళగానే ఈ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, పిలుస్తుంది అతన్ని. ఇంటికి వస్తున్నాడు. ఇలా కొన్ని రోజులు పోయాక అనుకోకుండా వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చిన టైంలో అతను ఇంట్లో కనిపించాడు. కనిపిస్తే తల్లి బాగా గట్టిగా నిలదీసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే పోలీసులు పోక్సో కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. పంపించిన తర్వాత అతను జైలు నుంచి మళ్ళీ వచ్చాడు. వచ్చి మళ్ళీ ఈ అమ్మాయిని కలుస్తున్నాడు. కలుస్తుంటే మళ్ళీ ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా జరిగిందని చెప్పింది. మళ్ళీ అరెస్ట్ చేశారు. మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఇంక వీళ్ళిద్దరూ ఆలోచించారు, ఏం చేయాలి, మనకేమి అడ్డుగా ఉంది అని చెప్పేసేసి ఒకరోజు ఇద్దరు కలిసి ఆమెని చంపేశారు. చంపేసి మంచం కింద శవాన్ని దాచిపెట్టి, ఇంట్లోకి ఎలుకలు వచ్చినాయి, ఆ బొరియల్ని పూడుస్తున్నాము అని చెప్పి పక్క వాళ్ళకి చెప్పి, ఇంట్లోనే ఒక తవ్వేసేసి ఆవరణలోనే పాతి పెట్టేసేసి పైన సిమెంట్ చేసేసి ఆ తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అయిపోయిన తర్వాత మరి అక్కడిని, అది అద్దిల్లా సొంతిల్లా అనేది మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. అక్కడ ఉండకోకుండా కొన్ని రోజులు ఉన్నారు, పెళ్లి చేసుకుని కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు. తర్వాత వేరే ఇంటికి మారారు. మారిన తర్వాత ఈలోపు అక్కకి చెప్పింది, ఫస్ట్లోనే అమ్మ కనిపించట్లేదు అని చెప్పింది. అయితే ఆ అమ్మాయి అనుకుందంట, భర్త లేడు కదా, ఆమె కూడా ఎటన్నా వెళ్ళిపోయిందేమోలే అనుకుందంట. అయినా ఒక 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో ఒక ఎక్కడుంది అనేది తెలుస్తుంది కదా. తెలియకపోయేసరికి ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇస్తే పోలీసులు ఏదో ఈ ఫోన్లు చెక్ చేయటము ఏదో ఆధారంగా, పైగా పేదవాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటారు, ఏదో నత్తనడక నడుస్తూ ఉంది, మెల్లగా నత్తనడక నడుస్తూ ఉంది. ఈలోపు వాళ్ళ అమ్మకు ఒక 2 వీలర్ ఉంటే ఆ 2 వీలర్ని వాడు అమ్మడానికి బేరం పెట్టాడు. అక్కడ దొరికిపోయాడు వాడు. దొరికిపోయి అసలు నువ్వెవరు, ఈ బండి ఆమె పేరు మీద ఉంటే నువ్వు ఎట్లా అమ్ముతున్నావు ఏంటి అంటే, ఇంక వాడు గబాలన ఇలా జరిగిందని నోరు జారేశాడు. జారేస్తే ఇప్పుడు ఇద్దరిని జైల్లో పెట్టారు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగానే అక్కడ తవ్వితే బాడీ దొరికింది, పోస్ట్ మార్టంకి పంపించారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, ఇక్కడ ఒక మహిళ ప్రాణం ఒక్కటే కాదు, అసలు ఎందుకు ఈ మైనర్ బాలికలు ఈ ప్రేమ అనబడే ఆకర్షణ మోజులో పడి ఇళ్లలో నుంచి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకోండి అంటే ఒక విధానం, కానీ అడ్డుగా ఉన్నారు అని అడ్డు తొలగించుకోవాలి అని చెప్పి చంపేయడం ఎంతవరకు కరెక్టు? అందులో కన్న తల్లిని అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ తల్లిని అడ్డు తొలగించేసుకుంటే ఆ ఇల్లు మట్టుకు వాళ్ళదే అయ్యి ఉండాలి. మరి ఆ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారో, ఇప్పుడు ఇవన్నీ వీళ్ళ సొంతం అవుతాయి కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళిపోయి ఎక్కడన్నా పెళ్లి చేసుకున్నారనుకోండి, ఇవేం చేయగలుగుతుంది? అవును, కానీ ఆస్తి కావాలనుకుంటున్నారు. బహుశా అందుకే ఆ బండిని కూడా అమ్మాలి అని అనుకున్నది కూడా
ఆమె పేరు మీద ఉంది కదా ఎందుకులే అని చెప్పి వాడేసుకుంటే అసలు ఈ విషయం ఏదో ఒక రోజుకు బయటపడుతుంది. నేరం బయటపడుకోకుండా ఉండదండి. పోలీసులు ఖచ్చితంగా ఏదో ఒక క్లూ వదిలిపెడతాడు, ఎంత తెలివైన నేరస్తులైనా. కానీ ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈ ఒక్క నేరం గురించి కాదు, అసలు యువత ఎటు వెళ్తుంది. అవును, ఇప్పుడు 17 ఏళ్ళ అమ్మాయికి అతను పరిచయం అవ్వడం ఏంటి, ఓకే పరిచయం అయ్యాడు, వాళ్ళ అమ్మతో చెప్పి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకోండి. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు కదా. సరే అమ్మ కాదంది అనుకోండి, నీకు అతని మీద నమ్మకం ఉంది అనుకోండి, పెళ్లి చేసుకోండి మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయి. దానికి ఈమె ప్రాణం తీయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ కక్ష ఏంటి అంటే ఈమె పోలీస్ స్టేషన్కి వెళ్ళింది చూసారా, కేసు పెట్టింది చూసారా, అది వాడి కక్ష. వాడి ప్రేరణ చాలా ఉంది ఇక్కడ. ఓకే, నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టిస్తుందా ఒకసారి కాకుండా 2 సార్లు. అందుకని అందులో ఈ అమ్మాయి కూడా మాట వింటుంది కదా, అవకాశం దొరికింది, చేసేశారు. తల్లి లేకపోతేనే నాకు జీవితం సుఖం అని భావించింది ఆ అమ్మాయి. పైగా అతను చెప్పిన దానికి కన్విన్స్ అయ్యింది. ఎందుకు హ్యాపీగా ఉండొచ్చు. ఓ పక్క వాడికి ఈ అమ్మాయి దక్కుతుంది, ఇంకో పక్క కక్ష తీరుతుంది. కానీ అర్థం కావాల్సింది ఏంటంటే అసలు దీని నెక్స్ట్ పరిణామం ఏమవుద్ది అనేది ఆలోచించుంటే. లేకపోతే హ్యాపీ అనుకున్నారు కానీ చంపితే ఎక్కడ హ్యాపీ. అందుకే నాకు ఇట్లాంటివి విన్నప్పుడు అతను సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది. అవును, శివారెడ్డి చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావు కానీ చంపితే ఎట్లా సీఎం అవుతావు, ఈ మాత్రం లాజిక్. అవును అవును, చాలా గొప్ప విషయం. మాట చిన్నదే కానీ అర్థం చాలా పెద్దది అది. ఇప్పుడు అందుకే మనం ఏదైనా ఒక పని చేయబోయే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. 1కి 2 సార్లు ఆలోచించి నేను ఈ పని చేస్తే నాకు వచ్చే లాభం కన్నా నేను ఎదుర్కోబోయే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అనే ఒక చిన్న జ్ఞానంగా అని పనిచేసి ఉన్నట్లయితే కనుక ఈ పిల్లోడు ఒప్పించి పెళ్లి చేసుకోవాలన్న ఓపిక లేకుండా పోతుంది. అదే ఆ ఓపిక ఉండట్లేదు. ఇప్పుడు జీడిమెట్లో ఒక అమ్మాయి వాళ్ళ అమ్మని తల్లిని చంపింది, ఇద్దరు కలిసి. అది సేమ్ ఇట్లానే ఉంది చూడబోతే. ఇట్లాంటి చాలా చూస్తున్నా, 1 కాదు 2 కాదు, చాలా ప్రతి నెల 1, 2 జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ పెళ్లి చేసేసుకున్నా కానీ అక్కడికి పెళ్ళి అయిన తర్వాత గొడవలు వస్తే మళ్ళీ పుట్టింటికి రావటము, పుట్టింట్లో వాళ్ళు ఏదన్నా అంటే ఆత్మహత్య ప్రయత్నాలు చేయటం. ఇప్పుడు నిన్న ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. పెళ్లి చేసుకుంది, అతనితో గొడవలు వచ్చినాయి, ఇంటికి వచ్చింది, నిండు గర్భిణి, హ్యాంగ్ చేసుకుంది. హ్యాంగ్ చేసుకుంటే ఆ అమ్మాయి పోరాడి ఈ అమ్మాయి తల్లి చచ్చిపోయింది. ఆ బిడ్డకి సిజేరియన్ చేసి తీశారు. ఆ బిడ్డ కూడా ఐసీయూలో ఉంది. ఏంటి అసలు మీరు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు? దీన్ని ప్రేమ అంటారా, ఆకర్షణ అంటారా, సరే ఏదన్నా అనివ్వండి, కలిసి బతకలేకపోతున్నారు ఎందుకు మరి? మొన్న మేడం వైష్ణవి కేసు మీకు తెలుసు కదా, ఇళ్ళ రకం తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లోనే చంపేశాడు. ఇప్పుడు ఈ నిర్ణయాలు మీరు ఆర్థికంగా నిలబడి ఒక గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నారనుకోండి, మీకు ఇలాంటివి చెయ్యాలనిపించదు. మీకు ఈరోజు గడిచింది చాలా ఎక్కువ. ఇవాళ ఆనందమే మీకు ఆనందం. ఇవాళ ఆనందాన్ని ఇచ్చే విషయం రేపు నాకు బాధ పెడతదేమో, నాకు ఇబ్బంది అవుతుందేమో, నేను ఎవరితోనో ప్రశ్నించబడతానేమో, ఇంతంత ఆలోచనలు ఉండట్లా. చదువులు పూర్తిగా లేవు, డ్రాప్అవుట్స్, ఎవరో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అని అనుకోవటం, ఇంట్లో వాళ్ళని భయపెట్టి వేధించి డబ్బులు తీసుకోవటం, కొంచెం పరిస్థితి బాగుంటే బైక్ కొనిపించుకోవటం, ఆ బైక్ వేసుకొని తిరగటం, ఆవారా తిరుగుళ్ళన్నీ తిరగటం. ఈలోపు ఎవరో అమ్మాయి పరిచయం అవుతుంది, ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే ఎక్కడో ఒక చోట పరిచయం అవుతుంది. ఇంకా కోతి కొబ్బరికాయ దొరికినట్లు షికార్లు, పెళ్ళిళ్ళు చేసుకుంటాం. ఇవన్నీ ఇలా సరే పెళ్లి చేస్తున్న సజావుగా ఉన్నారనుకోండి, దాని గురించి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మళ్ళీ డబ్బులకి ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడటం, ఎందుకంటే వీళ్ళ జీవితంలో స్థిరపడలేదు కదా, ఆర్థికంగా నిలదొక్కోలేదు కదా.
అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాతనే మన కాళ్ళ మీద మనం నిలబడిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి అనేది ఉంటే గనక ఆ అవగాహన ఆ జ్ఞానము ఉంటే గనక ఇట్లాంటివి జరగవు. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవి మరీ ఎక్కువైపోయినాయి. 24 గంటలు వీళ్ళు ఓటీటీల్లో చూసేది ఇదే హింస, ఇదే వివాహేతర సంబంధాలు, ఇదే బ్లడ్ చూసి అట్లా అయిపోతున్నారు వీళ్ళు అలా కండిషన్డ్ అయిపోతున్నారు. ఒక్క సీన్ ఏదన్నా హింసాత్మకమైన సీన్ వచ్చిందంటే అబ్బా ఎప్పుడైపోద్ది అనిపిస్తుంది. కానీ కొంతమందికి అదే కావాలి, వాళ్ళ మైండ్లు కూడా అట్లాగే ట్యూన్ అయిపోతున్నాయి. అందుకే అంత ధైర్యంగా చంపగలిగాడు. ఒక మనిషిని చంపడం అంటే అంత ఈజీనా అండి అసలు? పైగా చంపి ఆ ఇంట్లోనే పాతి పెట్టి ఆ ఇంట్లోనే వాళ్ళు కాపురం చేశారంటే ఇక వాళ్ళని అసలు వాళ్ళ మానసిక స్థాయి ఏంటి? ఇవాళ ఈ అమ్మాయికి నిండా 18 ఏళ్ళు లేవు, వాడికి 22 ఏళ్ళు ఉన్నాయో 23 ఏళ్ళు ఉన్నాయో, వీళ్ళిద్దరూ జైలుకి పోతారు. వీళ్ళకి బెయిల్ ఇచ్చే దిక్కు దివాణం కూడా ఉండదు నాకు తెలిసి. లైఫ్ పడుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత ఆధారాలు ఉన్నాయి కాబట్టి. వీళ్ళు కరెక్ట్గా 35-40 సంవత్సరాల మధ్యలో ఈ అమ్మాయి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయికి 18 ఏళ్ళు కాబట్టి 40 ఏళ్ళు కూడా 35 ఏళ్ళకే 35 ఏళ్ళకి ఈ అమ్మాయి బయటకు వస్తుంది. ఏం చేస్తుంది అప్పుడు? ఏంటి అసలు అమ్మాయి లైఫ్? ఆమెకి 35 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటారు. ఆమెకు 35 ఏళ్ళు వచ్చేప్పటికి రిలీజ్ అవుతుంది. 14 ఏళ్ళు కదండి లైఫ్. పైగా వీళ్ళు చేసింది ఏంటి? ఒట్టిగా హత్య కాదు, సాక్ష్యాధారాలను మాయం చేశారు. దానికి ఎక్కువ ఉంటుంది, ఇంకో సెక్షన్ అదనంగా పడుతుంది. వాడికి పోక్సో కేసు ఉంది వాడి మీద, హత్యే కాకుండా వాడికి పోక్సో కేసు. వాడు ఆధారాలు మాయం చేసింది, ఆ సెక్షన్ యాడ్ అవుతుంది వాడికి. వీళ్ళ యంగ్ ఏజ్ అంతా అంటే ఒక మనిషి ఈ వయసులోనే గట్టిగా కష్టపడగలిగి ఏదైనా ఉత్పత్తి చేయగలిగిన వయసు ఇది. ఈ వయసు అంతా జైలు పాలైపోతుంది. ఈ బయటకు వచ్చి ఇంకేం చేస్తారు? అసలు గతంలో మేడం ఈ 17-18 సంవత్సరాలు అంటే ఒక ఆడపిల్ల ఏదైనా చీకట్లో ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వాళ్ళ సొంత ఊళ్ళోనే ఒక గల్లీ నుంచి ఇంకో గల్లీకి వెళ్ళడానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు మనుషులను చంపే కాడికి వచ్చేసారు. అదే సోషల్ మీడియా ప్రభావం. మనం ఏదైతే చూస్తామో అది ప్రాక్టీస్లోకి వెళ్తుంది ఖచ్చితంగా. అందుకే పిల్లలకి ఎక్కువ టీవీలు చూపించొద్దు, ఫోన్లు ఇవ్వద్దు అని చెప్తుంది. అందు గురించే జనాలకు అర్థం కావట్లే. చాలా ప్రమాదం స్థాయిలో ఉంది వాళ్ళ. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళండి, లేదంటే షాప్కి వెళ్ళండి, బస్సు ఎక్కండి, రైలు ఎక్కండి, పిల్లల చేతులు ఫోన్లు. భార్య భర్త కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటా ఉంటారు. వాళ్ళు చెరొక ఫోన్ పట్టుకుని వాళ్ళ కాలక్షేపం వాళ్ళది. చెరొక ఫోన్ అన్నా పట్టుకుంటారు, లేదా ఇద్దరు ఫోను ఇద్దరు పిల్లలకు చెరొకటి ఇచ్చి వీళ్ళు కబుర్లు చెప్పుకుంటా ఉంటారు. అంతే. అసలు ఫోను అనేది మనకి కమ్యూనికేషన్కి అవసరమైన వస్తువు. అది దాన్ని వినోద వస్తువు చేసేసారు. అంతే. ఇది ఈ సోషల్ మీడియా ప్రభావం కూడా ఈ అమ్మాయి మీద ఉంది, ఈ అబ్బాయి మీద ఉంది. అందుకే వీళ్ళు ఇంత ధీమాగా ధైర్యంగా వీళ్ళ మైండ్లు కండిషన్డ్ అయిపోయినాయి, క్రైమ్కి కండిషన్ అయిపోయినాయి. లేకపోతే ఎలా చేస్తారండి? ఇప్పుడు మనకు మాట్లాడుకోవటానికి ఇబ్బందిగా ఉంది, వాళ్ళు ఎలా చేసి ఉండవచ్చు? అంతే. అందుకని ఇవాళ మన యూత్ని కాపాడుకోవటానికి ఏదైనా ఒక అవగాహన తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే ఫ్యూచర్ జనరేషన్, ఇప్పుడు మనం ప్రపంచంలో ఏ దేశంలో లేనంత యూత్ మాకుంది అని చెప్పుకుంటున్నాం. యూత్ ఉంది, యూత్ ఏం చేస్తుంది, అది పాయింట్. బాగా చెప్పారు మేడం. మార్పు తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.